హాయ్ అండి. ఈరోజైతే మా పిల్లలతో కలిసి మంచి ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అదే ఇడుపులపాయ నెమలి పరిరక్షణ మరియు పునరుత్పత్తి కేంద్రం అనమాట. ఇడుపులపాయ ఇది రాయలసీమ వాళ్ళకి సుపరిచితమే, కానీ కోనసీమ వాళ్ళకి అంత పరిచయం లేదు. సో చూడండి, మేమైతే ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటారు, కానీ సార్ని బట్టి మాకు తీసుకోలేదన్నమాట. లోపలికి వెళ్తే చూడండి, అవన్నీ ఎర్రచందనం చెట్లు అనమాట. ఈ చెట్లు అన్నీ కూడా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఉంటాయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా వాటికి వాటర్ పెట్టేది కూడా కొంతమంది వర్కర్స్ కూడా, చాలామందికి జీవనాధారం అది. చూడండి, నెమ్మళ్ళు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా. లాస్ట్ టైం వచ్చామండి, సారు నేను అందరూ వచ్చామన్నమాట. చూడండి, సారు కూడా వాటి శబ్దాలను వింటున్నారనమాట. యాక్చువల్గా అయితే ఈ పార్కు శంకుస్థాపన కూడా మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గారే చేశారటండి. చూడండి, ర్యాబిట్స్ ఎంత అందంగా ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మా పిల్లలు అయితే ఆ ర్యాబిట్స్ దగ్గర చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ ఏమంటే నెమళ్ళని చాలా ప్రొడక్షన్ చేస్తారనమాట. అవి పెట్టిన ఎగ్స్ని కూడా కలెక్ట్ చేసి వాటిని పునరుత్పత్తి చేయటము అట్లా చేస్తూ ఉంటారనమాట. ఎందుకైనా మన జాతీయ పక్షి నెమలి అంత దగ్గరగా చూడటం అంటే చాలా హ్యాపీ కదండి. అంతరించిపోతున్న మన జాతుల్ని సంరక్షించుకోవడం కూడా మన బాధ్యత. ఆల్రెడీ పిచ్చుకలు అవి కూడా తగ్గిపోతున్నాయండి సంఖ్య, వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. పైన చూడండి, పికాకి మా పిల్లలు అయితే ఏమన్నా తెచ్చుకుంటే అవి పెడుతూ ఉంటున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. ఇక్కడ మగ నెమళ్ళు ఉన్నాయి, ఆడ నెమళ్ళు ఉన్నాయి. చాలా రకాల జాతులకు చెందిన నెమళ్ళు అయితే ఇక్కడ ప్రొటెక్ట్ చేయబడతాయంట. చూడండి, బాగున్నాయి కదా. పిల్లలైతే సరదాగా ఫుడ్ ఐటమ్స్ పెట్టేది, అఫ్కోర్స్ అవి తినలేదు, కానీ వాళ్ళు సరదాగా ఆడుకున్నారనమాట. పాపం చూడండి, ఆ నెమలికైతే కొంచెం కాలు అనేది సరిగా లేదన్నమాట, అందుకే కొంచెం కుంటుతూ నడుస్తుంది. అటుపక్కంతా సోలార్ సిస్టమ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, పెద్ద మర్రి చెట్టు కూడా ఉందన్నమాట. అక్కడ కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేయడానికి వీలుగా చుట్టూరు బండ కూడా ఉందన్నమాట. పిల్లలైతే కాసేపు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేశారు. చూడండి, చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది కదా. ఇది స్పెషల్ అట్రాక్షన్ అనుకుంటా అక్కడ. సో మా పిల్లలు మేము అందరం కలిసి చూసామండి. ఇంకా టైం కూడా ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి అదే ఆటోలో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసానమాట. మనకు కనిపించే కొండలన్నీ కూడా శేషాచలం కొండలు అనమాట. సో సన్సెట్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా కనుక ఇడుపులపాయ వస్తే ఇది విజిట్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.